బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను ఝాన్సీ. సో ఈరోజు మనతో డాక్టర్ దివాకర్ గారు ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్. బట్ చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు షోల్డర్ పెయిన్ కానీ, చాలామంది దీని సీరియస్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది సర్జరీ వరకు సజెస్ట్ చేస్తారు, కొంతమంది మెడికేషన్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటారు. సో ఈ మిత్లు ట్రూ ఏంటనేది మాట్లాడదాము. నమస్తే సార్. సో షోల్డర్ పెయిన్ ఉన్న ప్రతి వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుందా, మెడికేషన్ ఏదైనా ఉంటుందా? షోల్డర్ పెయిన్ అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. వయసు రీత్యా ఉంటుంది. యంగ్ ఏజ్లో రావడానికి ఇంజరీస్ కానీ, లోపల సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ కావడం కానీ, బోన్ డ్యామేజ్ కావడం కానీ అట్లా రీజన్స్ ఉండొచ్చు. మిడిల్ ఏజ్లో వచ్చే రీజన్స్ మోస్ట్ కామన్గా వయసుతో పాటు మనం షోల్డర్ యూసేజ్ చేయడం వలన షోల్డర్ చుట్టూ ఉండే కండరాలు నొక్కబడి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి షోల్డర్ బోన్ కింద ఉన్న కండ నొక్కబడి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది వాళ్ళు చెయ్యి లేపడానికి చాలా అవస్థ పడుతూ ఉంటారు. వాళ్ళకేమో ఫుల్ మూమెంట్స్ ఉంటాయి కానీ చెయ్యి లేపడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు సర్టన్ యాంగిల్స్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ లో షెల్ఫ్ పైకి చెయ్యి రీచ్ కావాలంటే ఇబ్బంది పడుతుంటారు, నొప్పి వస్తుంటది. ఇట్లా వాళ్ళకి ఎర్లీ స్టేజ్లో కానీ డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ అసెస్ చేసి అవసరమైతే ఎక్స్రే కానీ లేదా ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసి కొందరికి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటారు. ఇంజెక్షన్ ఇచ్చేదానికన్నా ముందు టాబ్లెట్స్ కూడా ట్రై చేసి చూడొచ్చు. టాబ్లెట్స్తో తగ్గలేదంటే ఇంజెక్షన్ చేస్తే అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి వాళ్ళ సిమ్టమ్స్ సెటిల్ అవుతుంటాయి. సరే, ఇదే పేషెంట్లు చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఆ పెయిన్ అట్లే పట్టించుకోకుండా వదిలేయడం వలన ఆ పెయిన్తో వాళ్ళు షోల్డర్ మూమెంట్స్ ఆపేసి షోల్డర్ని అట్లే వదిలేయడం వల్ల షోల్డర్ జాయింట్లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి షోల్డర్లో కొత్త కండ డెవలప్ అయ్యి షోల్డర్ స్టిఫ్ అయిపోతుంటుంది. దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం, అడ్హెసివ్ క్యాప్సులైటిస్. ఇట్లా వాళ్ళు కొంచెం లేట్గా వస్తుంటారు. ఇట్లా షోల్డర్ స్టిఫ్నెస్తో ఇబ్బంది పడే వాళ్ళకి సర్జికల్ మేనేజ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. చాలా మంది ఫిజియోథెరపీ అని ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ స్టేజ్లో సిగ్నిఫికెంట్ స్టిఫ్నెస్ ఉండేటప్పుడు ఫిజియోథెరపీ రోల్ చాలా తక్కువ ఉంటుంది. మేము టెక్నికల్గా ఏదర్ మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అంటాం, మత్తిచ్చి షోల్డర్ జాయింట్ మూవ్ చేయడం అన్న, లేదా మరీ స్టిఫ్గా ఉంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీతో లోపల ఉన్న కండని క్యాప్సూల్ని రిలీజ్ చేయడం, టైట్నెస్ని బ్రేక్ చేయడం, దానికి అండర్లయింగ్ కాజ్ ఏదైతే ఉందో ఇంపింజ్మెంట్ అంటాం దాన్ని ట్రీట్ చేయడం వలన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఫేజ్లో వాళ్ళు ఫిజియోథెరపీ చేయడం అంటే ఫిజియోథెరపీ అంటే యాక్టివ్గా చైన్ కదిలించుకుంటూ ఉండడం, ఆ టైంలో కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు పెయిన్ కిల్లర్స్ వాడడం అవసరం అవుతూ ఉంటుంది. ఇది 100% ట్రీటబుల్ కండిషన్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. షోల్డర్ స్టిఫ్నెస్ ఉన్నా అట్లే మేనేజ్ చేస్తుంటారు. షోల్డర్ లేపకుండా కొంచెం ఇబ్బంది పడుతూనే డే టు డే లైఫ్ గడుపుతుంటారు. అట్లా ఉండాల్సిన అవసరం లేదండి. ఓకే. అండ్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఈ షోల్డర్ పెయిన్స్ అనేవి లేదా ఇలా లిఫ్ట్ చేయలేకపోవడం జరుగుతుంది కదా, వాళ్ళకి మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్. యాక్చువల్గా ఇది మోస్ట్ కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈవెన్ హైపోథైరాయిడ్ పేషెంట్లో వస్తుంటుంది. కొందరు మిడిల్ ఏజ్ ఎల్డర్లీ పీపుల్ చిన్న దెబ్బ తగులుతుంటుంది, అట్లే నెగ్లెక్ట్ చేస్తుంటారు, అది స్టిఫ్నెస్గా మారుతుంటుంది. వీళ్ళు డాక్టర్ని కానీ సంప్రదిస్తే ఇట్ ఈజ్ 100% ట్రీటబుల్ కాబట్టి వాళ్ళ ఒరిజినల్ లైఫ్ స్టైల్ మళ్ళీ త్వరగా చేరుకుంటారు. ఓకే. అండ్ కొంతమంది పేషెంట్స్లో షుగర్ ఉందని కూడా తెలియకుండా కూడా ఈ పెయిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా సార్. సో వాళ్ళకు కూడా ట్రీటబుల్ కండిషన్లో ఉంది కాబట్టి సర్జరీ ఆర్ మెడికేషన్ రెండు సజెస్టబులే. సో ఇదే ప్రాబ్లము ఈ షోల్డర్ పెయిన్స్ లేదా షోల్డర్ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం పెద్దవాళ్ళలో వస్తుంది, అంటే అట్ ఏజ్ ఆఫ్ 60 ఏబో వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? అవునండి, కొందరిలో షోల్డర్ చుట్టూ ఉన్న కండ కూడా చిరిగిపోతూ ఉంటుంది, రొటేటర్ కఫ్ అంటాం దాన్ని. ఆ కండరాలు చిరిగినప్పుడు కూడా వాళ్ళు
షోల్డర్లో పెయిన్ రావడం ప్లస్ షోల్డర్ వీక్నెస్ ఉండడం ఇది జరుగుతూ ఉంటుంది. Mm. ఇంకా కొందరిలో జాయింటే అరిగిపోయి ఉంటుంది. లైక్ Okay. చాలా మందికి మోకాళ్ళు అరిగినట్లు, హిప్ జాయింట్ అరిగినట్లు షోల్డర్ జాయింట్ కూడా అరిగిపోతుంటుంది. దీన్ని షోల్డర్ ఆర్థరైటిస్ అంటాం. ఓకే. దీనికి కూడా సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. లైక్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్, దాంట్లో వేరియస్ రకాలు వచ్చాయి. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేటివి కూడా వచ్చాయి. ఓకే. దీనితో వాళ్ళ కొంచెం ఫంక్షన్ అనేది బెటర్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.